కేసీఆర్ దెబ్బ ఎట్లుంటదో మీ పాత గురువును అడుగు. అలాగే సోనియా గాంధీలను అడగాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. టికెట్ కొనకుండా లాటరీ గెలిచినోడు రేవంత్ రెడ్డి అంటూ అభివర్ణించారు. తమ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ను తెలంగాణ సీఎం రేవంత్ ఏం పీకలేరని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగొచ్చినా మరుపించలేరన్నారు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ రాసి పెట్టుకోండి, రేవంత్ ను ఓడగొట్టేది పట్నం నరేందర్ రెడ్డి మాత్రమేనని ఆయన జోస్యం చెప్పారు. అంబేద్కర్ నేర్పించిన బోధించి సమీకరించు పోరాడు అనే గొప్ప సూత్రాన్ని కేసీఆర్ వంట పెట్టుకున్నారని గుర్తు చేశారు. అలా ప్రజలను సమీకరించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి అహింస విధానంలో బిఆర్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని వివరించారు. అయితే మన దేశంలో అంబేద్కర్ ను కొన్ని వర్గాలకు పరిమితం చేసే ప్రయత్నం చేయడం బాధకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన దార్శనికతను హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ తదితర విశ్వవిద్యాలయాలు గుర్తించాయని చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, కోస్గిలో ఏమంటున్నాడు, టింగు టింగు కాదట, టకీ టకీ అట. ఆయన ఎట్లున్నాడంటే కేసీఆర్ ఎడ్డవంటిన తెడ్డవనాలి, కేసీఆర్ టింగు టింగు అంటే టకీ టకీ అనాలి. సరే టకీ టకో టికీ టికో కానీ ఏదో ఒకటి పడేయారా అన్నట్టే ఎవరికి వాడలే రాష్ట్రంలో. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి ఆ రోజు? ఈరోజు 26 జనవరి, ఈరోజు బంద్ ఉంటాయి బ్యాంకులు, కానీ మీరు తెల్లారు కొట్టంగా లేవగానే మీ ఫోన్లు మోగుతాయి, టకీ టకీ అని పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ టకీ అని. తులం బంగారం పడుతుందా టకీ టకీ అని? మా అక్కలు నడుతున్నా, మా చెల్లెలను, పడుతుందా తులం బంగారం టకీ టకీ అని? శైలి లేపి చెప్పాలి, పడుతుందా పడతలేదా? 2500 పడుతుందా టకీ టకీమని? పడతలేదా? స్కూటీలు వస్తున్నాయా టకీ టకీమని? అసలేవా? మరి స్కాలర్షిప్లు పడుతున్నాయా టకీ టకీ అని? పడుతున్నాయా పడతలేవా? రైతు బంధు పడుతుందా టకీ టకీ అని? ఆఖరికి సఫాయి సిబ్బందికి పైసలు కూడా పడతలేవు టకీ టకీ అని. గ్రామ పంచాయతీ సిబ్బందికి, మున్సిపాలిటీ సిబ్బందికి వాళ్ళ జీతాలు కూడా పడతలేవు టకీ టకీ అని. ఇక ఈయననేమో టకీ టకీ అని కొత్త కొత్త కథలు చెప్తాడు. ముఖ్యమంత్రి గారు నోరు తెలిస్తే నిజంగా ఒకటేమో ఆయనకు వచ్చింది తిట్ల పురాణం, ఇంకేం రాదు. తిట్టు రాబోయంటే మాత్రం జోరుగా తిడతాడు. మాకు రాదా తిట్లు? మనకు రావా ఊళ్ళల్లో తిట్లు? ఒక్కొక్కరికి మైక్ ఇస్తే ఇప్పుడు మీరు ఒక్కొక్కరు వాళ్ళ చెవులు మూసుకోవాలి, అట్లా తిట్టచ్చు. కానీ మనకు సంస్కారం ఉంది. నేను అంటాడు ముఖ్యమంత్రి, మీరు చూసిన అందరూ కొడంగల్లో యాడ్ను మాట్లాడండి నిన్న. ఏమంటాడు? కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? కట్టబట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి